అక్కినేని వారసుడు అఖిల్ మొదట చేసిన మూవీతోనే బాగా డిసప్పాయింట్ అయ్యాడని చెప్పాలండోయ్. స్టార్ల వారసులు కెరీర్ కొంత రేంజ్కి వెళ్ళాక సొంతగా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అఖిల్ ఈ సిచ్యువేషన్ని ఫస్ట్ మూవీకి ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సెకండ్ సినిమా విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా సరే దర్శకుడి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదండోయ్. మొదట సుకుమార్ పేరు వినిపించింది, కానీ అతడు చెర్రీతో సినిమాకి సెట్ అయిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ అన్నారు, కానీ ఇతను నాగ చైతన్యకు మొగ్గాడు. ఆ తర్వాత వంశీ బైడిపల్లి పేరు గట్టిగానే వినిపించిందండోయ్. ఈ దర్శకుడు మహేష్తో మూవీకి సిద్ధమైపోతున్నాడు. మరి హను రాఘవపుడి పేరు వినిపించడమే కాదు, స్వయంగా అఖిల్ కూడా తన సెకండ్ సినిమా హనుతోనే అన్నాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ప్రాబ్లంతో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. కొన్ని రోజుల క్రితం మనం ఫ్రేమ్ విక్రమ్ కే కుమార్తో సినిమా ఖాయమైపోయిందని చెప్పేసుకున్నారు. తీరా ఆ దర్శకుడు వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలనుకోవడంతో ఇప్పట్లో స్క్రిప్ట్ను ఫైనల్ చేసే పరిస్థితి అయితే కనబడట్లేదు. లేటెస్ట్గా అఖిల్తో దర్శకుడు మారుతి సినిమా చేయనున్నాడనే టాక్ స్ట్రాంగ్గానే ఉందండోయ్. ఇప్పటికే కథను తయారు చేసే పనిలో చివరి స్టేజ్లో ఉన్న మారుతి ఈ వారంలో అఖిల్కి కథ వినిపిస్తాడని తెలుస్తుందండోయ్. ఇది ఓకే అయితే వెంటనే సినిమా మొదలు పెడతారంట. మరి అఖిల్ సెకండ్ మూవీకి ఈ డైరెక్టర్ అయినా ఫైనల్ అవుతాడా లేదా మళ్ళీ మారిపోతాడా అనేది కొన్ని కోట్ల రూపాయల క్వశ్చన్ అయిపోయిందండో ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.